హల్లెలూయా. దేవుని నామానికి మహామహిమ కలుగును గాక. హల్లెలూయా. మంచిది. అందరూ బాగున్నారా? యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు తెలియజేస్తున్నాం. కొద్ది నిమిషాలు మనము దేవుని వర్తమానం విందాం. మనం వింటున్నటువంటి వర్తమానము, ఈ భూలోకములో ఎవరు ధైర్యముగా నిలబడతారు? ఈ భూలోకములో ఎవరు ధైర్యముగా నిలబడతారు? ఇంతకు మనకు ధైర్యము ఎక్కడ దొరుకుతుంది? ఎవరిస్తారు? జ్వరం వచ్చిందంటే, అనారోగ్యంతో నువ్వు బాధపడుతున్నట్లయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారండి నాకు ఫీవర్గా ఉంది, తలనొస్తుంది, జ్వరం వస్తుంది అని నువ్వు అడిగినట్లయితే డాక్టర్ గారు నీకు ఇంజెక్షన్ ఇచ్చి టాబ్లెట్ ఇస్తాడు. నీకు ఏమైంది, నీకు ఎలా ఉంది నువ్వు చెబితేనే డాక్టర్ గారు చెకప్ చేసి ట్రీట్మెంట్ ఇస్తాడు. అలాగే నువ్వు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారండి నాకు ధైర్యం లేదు, నాకు ధైర్యం ఇవ్వండి అంటే డాక్టర్ గారు చూసి పక్కన నవ్వుతాడు. అదేంటండి ధైర్యము నన్ను అడుగుతున్నారు? నీకు రోగము ఏమొచ్చిందో చెప్పు, దాని తగ్గట్టు ట్యాబ్లెట్ ఇస్తాను. మార్కెట్కి వెళ్ళిపోతే మార్కెట్లో కూరగాయలు, షాపింగ్ మాల్కి పోతే రకరకాల బట్టలు, అలాగే గోల్డ్ షాప్కి వెళ్తే చక్కని బంగారు, వెండి దొరుకుతాయి. మరి ధైర్యము ఈ అంగట్లో ఉంటుంది. ధైర్యముతో ఈ లోకంలో బ్రతకాలంటే ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? కొంతమందికి డబ్బు ఉంటే చక్కగా మాట్లాడతారు, ధైర్యంగా ఉంటారు. కొంతమందికి మనుషులు బలము చూసుకొని, మనుషులు బాగా సపోర్ట్గా ఉన్నారని ధైర్యంగా మాట్లాడతారు. ఆ మనుషులు తగ్గితే వారి ధైర్యం చెడిపోతుంది. ఈ లోకంలో ధైర్యంతో ఎవరు బతకగలరు? చూద్దాం రండి. వాక్యానుసారముగా మనం చూసినట్లయితే సామెతల గ్రంథము 14వ అధ్యాయము 26వ వచనం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము. ఎలాంటి ధైర్యం అండి? చెప్పాలి. ఎలాంటి ధైర్యము? బహుధైర్యము. బహు, చాలా బహుధైర్యం. ఎవరి యందు? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము కలిగి జీవిస్తారు. ఆ దినాలలో అబ్రహాము యెహోవా దేవుడు పిలిస్తే, నీ రక్త సంబంధాలను అన్నిటినీ వదిలేసిరా అంటే ఆయన వచ్చేసాడు.
ప్రభు చెప్పిన వంటి ప్రకారముగా నడుస్తూ ఉన్నాడు. తన భార్య అంటుంది, ఎక్కడికి వెళ్తున్నామండి, ఎక్కడికి వెళ్తున్నాము, ఏ దేశానికి వెళ్తున్నాము, అది మార్గం ఏంటి, రూట్ ఏంటి ఏంటి ఆయన పిలిచాడు, నేను వచ్చేసాను, ఆయనే నడిపించుకుంటాడు. ఆయనకు దారి తెలీదు, నువ్వు వచ్చే అన్నాడు, వచ్చేసాడు. ఎట్లు వెళ్ళిపోవాలో తెలియదు, ఆయన దైన్యం ఏంటి అని పిలిచాడు. ఆయన యందు భయభక్తులు కలిగి అన్నీ వదులుకొని చక్కగా దేవుని మార్గంలో వెళ్ళిపోతా ఉన్నాడు. ఆ దినాలలో సైకిల్ లేదు, కారు లేదు, బైకు లేదు. తన భార్యతో లోతును వెంట పెట్టుకొని అలా వెళ్ళిపోతుంది. ఎన్ని రాత్రులు, ఎన్ని పగుళ్ళు, ఎన్ని మధ్యాహ్నాలు దేవుడు వారిని కాపాడుతూ వచ్చాడు. కొంతకాలానికి కొంతమంది అంటున్నారు, నీ దేవుడు నిన్ను మంచిగా సంరక్షించాడు, ఆశీర్వదించాడు, నీ గొర్రె మందలను, పశువుల మందలను దీవించాడు, ఆశ్రయించాడు. అబ్రహామా, అయితే నీకు పిల్లలు లేరే? చెప్పండి, నీకు పిల్లలు లేరే? మా మాట విను, మేము చెప్పినట్టుగా నువ్వు ఫాలో అయిపోతే, నడుచుకుంటే నీకు పిల్లలు పుడతారు. ఆయన అంటాడు, నాకు దేవుడు వాగ్దానం చేసింది, ఆకాశంలో నక్షత్రములు ఎలాగైతే ఉన్నాయో ఆ నక్షత్రము వలె లెక్కించలేనటువంటి నక్షత్రాలను చూపిస్తూ ఇలాగా నీకు సంతానం ఇస్తాను, విశ్రింపజేస్తాను. గమనించండి, దేవుడు చెప్పినటువంటి మాటను ఆయన నమ్మాడు. రెండవ దినవృత్తాంతుల గ్రంథము 19వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. రెండవ దినవృత్తాంతుల గ్రంథము 19వ అధ్యాయము 9వ వచనము చదువుకుందాం. వారికి ఇలాగూ ఆజ్ఞాపించి, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారై నమ్మకముతోనూ యథార్థ మనసుతోనూ మీరు ప్రవర్తింపవలెను. నమ్మకముతోనూ యథార్థమైన మనసుతోనూ మీరు ప్రవర్తించాలి. ఈ భూలోకములో యథార్థముతో జీవించినటువంటి వారు, ఈ భూలోకములో నమ్మకముతో బ్రతుకువారు, దేవుని యందు నమ్మకముతో, తన మీద తన నమ్మకంతో కాదు, మనుషులను నమ్మటం వలన కాదు, ఉద్యోగం మీద నమ్మకం పెట్టుకున్నటువంటి వారు కాదు, గోల్డ్ మీద నమ్మకం ఉంచుకున్నటువంటి వారు కాదు. గోల్డ్ అట్లాగా పెరుగుతుంది, అట్లాగా డౌన్ అవుతుంది. షేర్ మార్కెట్లు అలాగా పెరుగుతాయి, అలాగా కుప్పకూలిపోతాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారము అలాగా పెరుగుతుంది, అలాగా పడేస్తుంది. వాటి మీద నమ్మకం పెట్టుకున్నటువంటి వారు కాదు, దేవుని యందు నమ్మకం ఉంచువారు
ధైర్యంతో బ్రతుకుతారు. అర్థమవుతుందా? యెహోవా యందు భయభక్తి గల వారు నమ్మకముతో ధైర్యముతో మీరు ప్రవర్తించాలి. మన్నింటున్నటువంటి వర్తమానం పేరేంటి తెలుసా? ఈ భూలోకములో ఎవరు ధైర్యముతో బ్రతుకుతారు? వాక్యం అంటుంది, యెహోవా యందు భయభక్తి కలిగి ఉండటం బహుధైర్యము కలుగుట. యెహోవా యందు భయభక్తి గల వారు ఎలా జీవిస్తారంటే, ఇదిగో నమ్మకముతో, ఇదిగో యథార్థముతో వాళ్ళు జీవిస్తారంట. మరి దేవుని యందు నువ్వు నమ్మకం ఉంచావా? యథార్థమైన మనసుతో నువ్వు బ్రతుకుతున్నావా? శబాస్, అయితే నువ్వు ధైర్యంతో బ్రతుకుతావు. ధైర్యంతో బ్రతుకుతావు. యోబు భక్తుడు అంటాడు, యోబు గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనంలో చూస్తే, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? నీ భక్తి నీకు ధైర్యం కలిగించేదా? నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, ఏడుస్తున్నావు, కన్నీరు కారుస్తున్నావు, దశమాలు చెల్లిస్తున్నావు, ప్రథమ ఫలాలు ఇస్తున్నావు, పరిచర్య చేస్తున్నావు, నీకు ధైర్యం కలగలేదా? కొంతమంది భయం 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 భయం, కొంతమందికి రాత్రి ఏంటి భయం, కొంతమంది ఎక్కడైనా ఎవరైనా చనిపోతే వాళ్ళని చూసి భయం, కొంతమంది కలలో చెడ్డకలు వస్తున్నాయని భయపడుతుంటారు. భయం 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 భయం. అయ్యగారు నాకు కళ వచ్చింది, వాటి కోసం ప్రార్థన చేయండి అని భయపడుతూ ఉంటాడు. మా ఆయన ఇలా చనిపోయాడు, నా పిల్లలు ఇలాగా అలాగా ఏడుస్తూ ఉంటాడు. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? ఎందుకు భయపడుతున్నావు? ఎవరు నువ్వు? యథార్థపరుడవా? చూడండి, యథార్థపరుడు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాడు. ఒక మాట మనకు కనబడుతుంది, ఒక మాట మనకు చక్కగా కనపడుతుంది. చూద్దాము రండి. మనం చూస్తున్నట్లయితే సామెతల గ్రంథంలో 14వ అధ్యాయము, సామెతల గ్రంథం 14వ అధ్యాయము 2వ వచనము, సామెతల గ్రంథము 14వ అధ్యాయము 2వ వచనం, యథార్థముగా ప్రవర్తించేవాడు యెహోవా యందు భయభక్తులు గలవాడు. అది నువ్వు యథార్థంగా ప్రవర్తిస్తున్నావా? ఎందుకు భయపడుతున్నావు? మరి నీ సాక్ష్యం యథార్థంగా ఉందా? యేషోబు తన సాక్ష్యం యథార్థంగా ఉంది. తన తండ్రికి తన అన్నగారు ఏం చేస్తున్నారు యేషోబు చెప్పేవాడు. నానా, అన్నగారు ఇలా చేస్తున్నారు, అన్నగారు ఇలా చేస్తున్నారు అన్ని చెప్తుంటే యేషోబు మీద కుట్ర పన్నారు. అన్నగారే యథార్థుల పరుల పైన దుమ్మెత్తి పోస్తున్నారుగా. నువ్వు యథార్థంగా బ్రతుకుతుంటే నిందలకు ఎందుకు భయపడుతున్నావు? వాళ్ళన్నారు వీళ్ళన్నారు అని నిందలేస్తుందని చెప్పేసి ఎందుకు చావాలనుకుంటున్నావు? సచ్చి ఏమి సాధిస్తావు? యేషోబు చనిపోయాడా? మా అన్నగారే చంపడానికి వచ్చారని చెప్పేసి ఓ నేర్చుకుంటూ ఉరేసుకున్నాడా?
ఎవరు నువ్వు? నిందలు వచ్చిన అవమానం వచ్చిన యేసయ్య ఎదుర్కొన్నాడు. ఏ తప్పు చేయలేదు. నేను తప్పు చేసి ఈ జైలుకు రాలేదు అంటాడు. తప్పు చేయకుండా నువ్వు జైలుకి వెళ్ళావా? ఎందుకు భయం? దేవుడు చూస్తున్నాడు. ధైర్యముగా ఉన్నావు. తప్పు చేయకోకుండా నువ్వు నిందలు అవమానాలు పడుతున్నావా? ధైర్యముగా ఉండవు. ఒక దినం రాబోతూ ఉంది, నిన్ను అవమానించిన వంటి వారు, నిన్ను నిందలు వేసిన వంటి వారు, నిన్ను వ్యతిరేకపరిచిన వంటి వారు అందరూ నీ పాదాల దగ్గరికి దేవుడు తీసుకొస్తాడు. హల్లెలూయా. అందుకే చెరసాలకి వెళ్ళిపోయినా కూడా యేసయ్యకు ధైర్యముగా ఉన్నాడు. భయపడలేండి. యెహోవా యందు భయభక్తి గలవాడు ఈ పులోకములో బహు ధైర్యము కలిగి జీవిస్తాడు. డబ్బున్న ఒకటే, లేకున్నా ఒకటే, అన్నమున్న ఒకటే, లేకున్నా ఒకటే, ధైర్యముతో బ్రతుకుతాడు. దేవుడు ఇస్తాడు. పిలిచిన వంటి వాడు నమ్మకమైన దేవుడు. ఆయన నీకు సంఘం సపోర్ట్ చేయలేదా? భయపడకు. ఆయన నమ్మకస్తుడు. ధైర్యముగా ఉండవు. ధైర్యముగా ఉండవు. అర్థమవుతుందా? ఈ భూలోకంలో ఎవరు ధైర్యముగా ఉంటారంటే యెహోవా యందు భయభక్తి గలవారు. ఒక పెద్ద ఆయన ఉన్నాడు. ఆయన మంచి పౌరుషము గలవాడు. ఆయన రోషం గల వ్యక్తి. ఆయన అవునంటే అవును, కాదంటే కాదు. అలాంటి ప్రవక్త ఏలియా, నేను ఎవని యందు నిలిచి ఉన్నాను నీకు తెలుసా రాజా? రోషముగా దేవుని యొద్ద నిలిచి ఉన్నాను. ఆ యెహోవా యందు నేను భయభక్తి కలిగి నిలిచి ఉన్నాను. అందుకే రాజులు సైతము గడగడ ఆడించాడు. ఏలియా ధైర్యముతో ప్రకటించాడు. ఏలియా ఈ భూలోకంలో ఎవరు ధైర్యముగా ఉంటారంటే యెహోవా యందు భయభక్తి గలవారు. యెహోవా యందు భయభక్తి గలవారు ఎలా ఉంటారంటే ఆయనను యథార్థముతో ప్రవర్తిస్తూ ఉంటాడు. నమ్మకముతో బ్రతుకుతారు. ఆయన యందు నమ్మకం ఉంచుతారు. ఆయనకు భయపడతారు. ఇంకా చూడండి, మనం చూస్తున్నట్లయితే ఒక మాట చెప్పేసి ముగిస్తాను. కీర్తనలు 22వ కీర్తన 23వ వచనంలోకి రండి. కీర్తనలు 22వ కీర్తన 23వ వచనము. 22వ కీర్తన 23వ వచనం. యెహోవా యందు భయభక్తి గల వారలారా ఆయనను స్తుతించుడి. యెహోవా యందు భయభక్తి గల వారు ఆయన స్తుతించే విధంగా ఉంటారు. ఎట్లండి? నాకు కుమారుని ఇచ్చాడు, దేవునికి స్తోత్రం. నీ మంచి మార్కుతో పాస్ అయ్యాను, దేవునికి స్తోత్రం. ఫెయిల్ అయితే, నీకు ఆడపిల్ల పుడితే
సాక్షి చెప్తావా? నాకు ఆడపిల్ల పుట్టిందండి అంటూ దేవుని కనపరుస్తూ సంతోషముతో సాక్షి ఇస్తావా? నీకు ఉద్యోగం ఇస్తే హల్లెలూయా దేవునికి స్తోత్రం. ఉద్యోగం రాకపోతే యెహోవా యందు భయభక్తి గలవారు దేవుని స్తుతించేవారుగా ఉంటారంట. ఒక ఆయన ఒక సాక్షిని ఇచ్చాడు. అయ్యారు మా ఇంట్లో కుటుంబ ప్రార్థన ఏర్పాటు చేయాలా అన్నారంట. ఏంటండి చెప్పు, కుటుంబ ప్రార్థన ఏర్పాటు చేస్తున్నావు, స్తుతి కొడుకు ఏర్పాటు చేసుకుంటున్నాం, ఏంటి కారణం? నా కొడుకు 10th క్లాస్ ఫెయిల్ అయ్యాడు. ఆ పాస్టర్ గారు అంటారు, అదేంటయ్యా కొడుకు పాస్ అయితే స్తుతి కొడుకు ఏర్పాటు చేసుకుంటారు కదా, కుటుంబ ప్రార్థన పెట్టుకుంటారు కదా. నా కొడుకు ఫెయిల్ అయినా నేను దేవుని స్తుతించేవానిగా ఉన్నాను. ఏమో ఆయన చిత్తం ఏంటో. ఒకవేళ ఇటు ఫాస్ట్ గట్ట కొంచెం ముందుకు వెళ్ళిపోతే ఏమో కొంచెం ఫెయిల్ అయితే దేవుడు ఏ మేలు దాచి ఉంచాడో తెలియదు కదా. నీ కూతురికి ఒక సంబంధం వెంటనే సెట్ అయిపోతే హల్లెలూయా దేవునికి స్తోత్రం, వచ్చిన సంబంధం వెంటనే సెట్ అయిపోయింది. అనేక సంబంధాలు వస్తూ ఎగిరిపోతూ ఉంటే ఏదో అన్ని సంబంధాలు వస్తున్నాయి పోతుంటాయి. వాళ్ళకేమో పెళ్ళి అయిపోయింది, వీళ్ళకేమో పిల్లలు పుట్టారు, వీళ్ళకేమో చావు వచ్చింది, వీళ్ళేమో ఇల్లు కట్టుకున్నారు, మాకు ఇంత ఇల్లేగే ఉంది. స్తుతిస్తావా దేవుణ్ణి? యెహోవా యందు భయభక్తి గలవారు స్తుతించేవారుగా ఉంటారట. ఆడపిల్ల పుట్టినా మగపిల్లవాడు పుట్టినా దేవుడిచ్చిన వాడి గర్భఫలం కాదా? గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం కాదా? ఎంతో మంది ఆడపిల్లలు కూడా లేకపోకుండా ఎంతో మంది దత్తత తీసుకుంటున్నారు. కొన్ని కోట్లు సంపద ఉంది వారికి, అయినా పిల్లలు లేడు. దేవునికి ఇచ్చాడుగా. ఎంతో మందికి కాలనడక నడుచుకుంటూ లేకపోతే నీకు దేవుడు సైకిల్ ఇచ్చాడు. ఎంతో మంది చక్కగా సైకిల్ నిలిపోతారు, దేవునికి బైక్ ఇచ్చాడు, దేవునికి కారు ఇచ్చాడు. ఏ దాంట్లో ఉన్నావో దాన్ని అనుభవిస్తూ స్తుతించుకోకుండా ఉన్నావే, ఇంకా నాకు అది కావాలా ఇది కావాలా, దేవుడు ఇస్తాడు. నమ్మకంతో ఉన్నావా? దేవుడు స్తుతిస్తున్నావా? ఆ కాళ్ళ నడక నడుచున్నటువంటి వారు ప్రభా ఎంతో మంది మంచంలో పడ్డాడు, చక్కగా నాకు కాలిచ్చావయ్యా, నడకనిచ్చావు ప్రభా అంటూ దేవుడు స్తుతించుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఆ మంచంలో పడుకునే ఆ వ్యక్తి ప్రభా ఎంతో మంది అయ్యా మరి ఎలాగా చనిపోయిన వంటి వారు ఉన్నారు ఈ లోకాన్ని చూడకుండా, ఎంతో మంది కోమాలు ఉన్నారు, నాకు కళ్ళు ఇచ్చావు, చూడడానికి తినడానికి ఆహారం ఇచ్చావు, మంచంలో పడుకున్నప్పటికీ అయ్యా నాకు మంచిగా శ్వాసను ఇచ్చావు, తినడానికి ఆహారం ఇచ్చావు, తినడానికి జీర్ణశక్తి కావడానికి కృపణ ఇచ్చావు అంటూ ఆ మంచంలో పడుకునే వ్యక్తి కూడా నేను చూపిస్తున్నాడు. యెహోవా యందు భయభక్తి గలవారు దేవుడు స్తుతించే విధముగా ఉంటాడు. అర్థమవుతుందా? చూడండి, ఇంకా మనం చూస్తున్నట్లయితే ఇంకా మనం ఒక మాట చదువుకొని ముగించుకుందాం. ఇంకా మనం చూస్తున్నట్లయితే మొదటి సమూయేలు 12:24 మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 24వ వచనం. మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం 24వ వచనం. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేశానో అది మీరు తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కాపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకము. యెహోవా యందు భయభక్తి గల వారు
దేవుడు చేసినటువంటి మేలును తలపోసుకుంటూ దేవుని స్తుతించే వారిగా ఉంటాడు. దేవుని జీవితంలో ఎన్నో మేలు చేశాడే, నువ్వు దేవుని మహిమార్థంగా దేవుని స్తుతిస్తా బ్రతుకుతున్నావా? సంతానమైనప్పుడు ఎంతగా ఏడ్చావు, పిల్లలు లేనప్పుడు ఎంతగా బాధపడ్డావు, ఇల్లు లేనప్పుడు భర్త నీకు పెళ్లి కానప్పుడు, నీ కూతురికి వివాహం కానప్పుడు, నీ కొడుకు చావు లేనప్పుడు, నీ చావు లేనప్పుడు ఎంతగా ఏడ్చావు, ఎంతగా బాధపడుతుంది. దేవుడు చేసిన మేలును జ్ఞాపకం చేసుకొని మేలు తలంచుకొని దేవుడు స్తుతించే విధంగా జీవించే విధంగా జీవిస్తున్నావా? నిష్కపటము లేని వాడిగా బతుకుతున్నావా? ఏంటండి నిష్కపటం అంటే ఏంటి? ప్రభు అంటాడు, పావురము వలె నిష్కపటులై మీరు జీవించండి. అంటే పావురంలో ఏమి లేదంట, చేదు అని గుడ్డ లేదు. కోడికి చేదు ఉంటుంది, చేపకు చేదు ఉంటుంది, ప్రతి జీవికి చేదు అనేది తీసేస్తారు. తీసేసి తర్వాత దాని మాంసం వండుకుంటాడు. పావురములో ఆ బుడ్డే లేదు, చేదు అనేది లేదు. అందుకే మీరు దేవుని యందు భయభక్తులు కలిగి చేదు అని బుడ్డను మీరు తీసేసుకొని మీరు హృదయపూర్వకంగా దేవుని సేవించే వారుగా జీవించండి. ఈ దినాలలో అలా బ్రతుకుతున్నారా? మరి చేదు అంటే అర్థమేంటి? అసూయ, ద్వేషం, పగలు, నమ్మక ద్రోహం, మేలు చేసినటువంటి వారినే తొక్కాలనే బుద్ధి, చేరదీసినటువంటి వారిని నష్టం కలిగించాలనే బుద్ధి. ఇలాగా ద్వేషము, పగలు నీళ్ళు ఉన్నట్లయితే నువ్వు దైనముతో ఎలా బ్రతకగలవు? అర్థమవుతుందా? నిష్కపటులై దైనముతో నువ్వు బ్రతుకు అన్నాడు. ఎవరయ్యా ఈ భూలోకములో దైన్యత బ్రతుకుతారంటే, దేవుడు చేస్తుండే మేలు తలంచుకొని, అయ్యో నా కోసము నా జీవితంలో ఎన్నో మేలు చేసాడు, ఆ పాస్టర్ గారు నా కోసం ప్రార్థన చేశారు, కన్నీరు కార్చారు, అయ్యో మా కోసం ఆత్మీయత అంటే ఇంత చేసాడు అంటూ నిష్కాపటులై కన్నీరు కాలుస్తూ దేవుడు చేసిన మేలులు, సేవకుడు చేసిన ప్రార్థనలు నువ్వు జ్ఞాపకం తెచ్చుకొని దేవుని స్తుతించే వారిగా ఉన్నావు. అది మర్చిపోయావుగా. నీకు దైన్యం ఎలా ఉంటుంది? ఇంకా మీ సేవకుని మర్చిపోతుంది, దేవుడు చేసేటి మేలును మర్చిపోతుంది. అర్థమవుతుందా? వినండి, ఎప్పటికీ దేవుడు చేసే మేలు ఎప్పటికీ మర్చిపోవచ్చు. మీ దైవజనుడిని, మీ ఆత్మీయ తండ్రిని చక్కగా మంచిగా చక్కగా తన మాట మీరు వినాలి. ముగిస్తున్నాను. భూలోకంలో ఎవరు దైనంతో బ్రతుకుతారంటే యెహోవా యందు భయభక్తి గలవారు. యోబు అంటాడు, నీ భక్తి నీకు దైన్యం ఇవ్వదా? దశమాలు తెలియస్తున్నావు, దేవునికి లోపడ్డావు, దేవునికి భయపడ్డావు, చక్కగా మంచిగా సేవకుడికి భయపడ్డావు, నీకెందుకు భయము? యథార్థం జీవిస్తున్నావా? దేవుని స్తుతించే విధంగా ఉన్నావా? నీకెందుకు భయము? చక్కగా క్రమంలో నడుస్తున్నావా? నీకెందుకు భయము? దేవుడు చేసినటువంటి మేలు తలపోసుకుంటూ దేవుని స్తుతిస్తూ కన్నీరు కారుస్తూ సాక్ష్యం ఇస్తూ దినసంలో నిలిచున్నావా? నీకెందుకు భయము?
ఒకసారి ఒక ఆమెకి సంతానం లేదండి. దేవుని సభ కూర్చొని ఓ నడుస్తూ ఉంటే అని అంటాడు, ఏ అమ్మాయి ఏంటి ఏం చేస్తున్నావు ఇక్కడ? పనికి మానదాన మత్తురాలకి వచ్చిదావా, సిగ్గు లేదా నీకు? అమంటుంది, నా ఏలిన వాడ అలా అనొద్దయ్యా, పనికి మాలి దానగా నన్ను ఎంచకయ్యా. నా గోడు నా బాధ అంతా నా దేవుని స్థలంలో కుమ్మరిస్తున్నానయ్యా. అయ్యా 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 బతిమాలుకుంటున్నానయ్యా, నా కోసం ప్రార్థన చేయదని బోమని ఏడుస్తుంది. ఆయన ప్రార్థన చేస్తాడు, ఇదిగో అమ్మాయి నీ ప్రార్థన దేవుడు విన్నాడు, వచ్చే సంవత్సరం కల్లా నీ కౌగిట్లో కుమారుడు ఉంటాడు, పో ప్రార్థన చేసి దీవించి ఆశ్రయిస్తే అది మొదలుకొని సంతోషం ఇంటికి వెళ్ళిపోయింది. ఇంకెప్పుడు ఏడవల్ల. హలో, సేవకుడు అంటే తక్కువ చూపు చూడొద్దు. సేవకులు అంటే దేవుని ప్రతినిధులు. యెహోవా యందు భయభక్తి గలవారు దేవునికి భయపడతారు, సేవకులకు భయపడతారు. వాళ్ళు దైన్యంగా ఉంటారండి భూలోకములో. నీ భక్తి నీకు ధన్యమివ్వదా, పుట్టింపదా? Who are you? ఎవరు? మనకు రెండు కళ్ళు ఉన్నాయా? అందరూ రెండు కళ్ళు ఉన్నాను కోరుకుంటారా, ఒక్క కన్ను ఉన్నాను కోరుకుంటారా? నీకు రెండు కళ్ళు ఉండాలని కోరుకున్నట్లయితే, నీకు రెండు చేతులు ఉండాలని కోరుకున్నట్లయితే, నీకు రెండు కాళ్ళు ఉండాలని కోరుకున్నట్లయితే నువ్వు దేవునికి భయపడాలా, సేవకులకు భయపడాలి. అపోస్తలుడు పౌలు అంటాడు, కనపడుతున్న వంటి సేవకునికి నువ్వు భయపడకుండా, కనపడుతున్న సేవకుని నువ్వు ప్రేమించకుండా, కనపడిన దేవుడు ఎలా ప్రేమిస్తున్నావు? అర్థమవుతుందా? నువ్వు ఈ పూలపూల్లో నీవు నీ పిల్లలు ధైర్యంతో సంతోషంతో జీవించాలంటే ఈ పనులు చేయాల్సిందే. ఇది బైబిల్ క్రమము, ఇది దేవుని చట్టము. చట్టము ఈ లోకానుసారంగా గవర్నమెంట్ చట్టము తప్పితే అతిక్రమం అని తప్పు చేశారని, చట్ట ప్రకారంగా వీళ్ళు శిక్ష విధించబడాలని, చట్టం తప్పారని ఏ విధంగా అయితే పనిష్మెంట్ ఇస్తారో, దేవుని చట్టం తప్పితే అదే పనిష్మెంట్. అర్థమవుతుందా? ముగిస్తున్నాను. ఈ భూలోకములో మనము దైనంగా బ్రతకాలంటే యథార్థంగా బ్రతకాల, దేవుని సేవించే వారిగా ఉండాలి, దేవునికి భయపడే వారిగా ఉండాలి, యథార్థమైన మనసు కలిగి ఉండాలి, యథార్థంగా ప్రవర్తించాలి. నీ జీవితంలో దేవునికి ఇచ్చే దశభాగాలు కానీ అర్పణలు కానీ యథార్థంగా దేవుని చెల్లించాలి. ఈ విధముగా నువ్వు జీవిస్తే దేవుడు నీకు ధైర్యముతో నింపి బలపరుస్తాడు. చూడండి, చివరికి ఒక మాట, మలాకి 2:5 వెళ్దాం. చివరగా మలాకి 2వ అధ్యాయము
2వ అధ్యాయము 5వ వచనంలో అక్కడ ఒక మాట చక్కగా కనబడుతుంది. మలాకి గ్రంథము మనం చూస్తున్నట్లయితే 2వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట కనబడుతుంది. నేను చేసిన నిబంధన వారి జీవమునకును సమాధానమునకును కారణమాయ భయభక్తులు పుట్టించుటకై నేను వాటిని వారికి ఇచ్చితిని గనక వారు నా యందు భయభక్తులు కలిగి నా నామం విషయములో భయము గలవారై సత్యము గల ధర్మశాస్త్రమును బోధించుచు దుర్బోధని మాత్రము చేయక సమాధానం బట్టి యథార్థను బట్టి అనుసరించి నడుచుకున్న వారై దోషము నుండి అనేకులను త్రిప్పిరి. అదండి, దేవుని యందు భయభక్తి గల వారైతే మీరైనను సేవకులైన మేమైనను దుర్బోధ చేయకుండా సత్యాన్ని ప్రకటిస్తూ యథార్థన ప్రవర్తన జీవిస్తూ యథార్థంతో మాట్లాడుతూ దోషం నుండి అనేకులను త్రిప్పిరి. తప్పిపోయిన వంటి వారికి సత్యాన్ని ప్రకటిస్తూ వారిని దేవుని వైపు త్రిప్పే విధంగా ఉంటాడు. తప్పు చేసినప్పుడు ఇది తప్పు కాదా అని హెచ్చరిక చేస్తూ వారిని బోధిస్తూ ఖండిస్తూ బుద్ధిగిస్తూ ప్రభు వైపు తిప్పేవారిగా ఉంటాడు. అర్థమవుతుందా? యెహోవా యందు భయభక్తి గలవారు దోషం నుండి దేవుని వైపు తిప్పిపడేస్తారు. దోషం నుండి వారిని తిప్పివేస్తారు. అర్థమవుతుందా? నువ్వు ఎలా ఉన్నావు? లోకంలో పడిపోయిన వంటి వారిని మరలా లేవనెత్తి వారిని ప్రభు మరణించడానికి ప్రయత్నిస్తున్నావా? సంఘానికి దూరమైన వంటి వారిని, దేవునికి దూరమైన వంటి వారిని, సేవకులకు దూరమైన వంటి వారిని మరలా నువ్వు ఆ విధంగా మాట్లాడి ఇది తప్పు కదన్నా అంటూ సేవకుల వైపు, దేవుని వైపు, సంఘం వైపు నడిపిస్తున్నావా? నువ్వు ధైర్యంగా ఉంటావు. ధైర్యం నేను విడిచిపెట్టి వెళ్ళిపోదు. లేకపోతే నువ్వు సంఘాన్ని మానుకున్నావు, నేను సంఘాన్ని మానకుండా అంటూ లోకానుసారంగా జీవిస్తూ పాపంలో పడిపోయి బతుకుతున్నారా? ఎలా ఉంది నీ సాక్ష్యం? ప్రియ సంగమా, ప్రభు రాబోతున్నాడు. పెళ్లి కుమారుడు వస్తున్నప్పుడు కన్యకైన వంటి ఆ యవనస్తురాలు పెళ్లి కుమార్తె ఏ విధంగా అయితే ముస్తాబోతూ పెళ్లి కుమారుని కోసం ఎదురు చూస్తూ ఉంటుందో, సంఘము దేవుని కోసం ఎదురు చూస్తూ యథార్థమైన మనసుతో యెహోవా యందు భయభక్తులు కలిగి దేవుడు రాబోతున్నాడంటూ తన సాక్ష్యం కాపాడుకుంటూ దినసంగా మంచి జీవిస్తూ ఆయన కోసం మోసం నిలబడే విధంగా ఉండాలి. నువ్వు ఎలా ఉన్నావు? హూ ఆర్ యు? ఎవరు నువ్వు? భ్రష్టత్వము అంటించుకున్న వంటి కుమార్తెవా? పరిశుద్ధాత్మతో నింపబడి అలంకరించిన వంటి కుమార్తెవా? బుద్ధి లేని కణిక వలె బ్రతుకుతున్నావా? బుద్ధి గల కణికల వలె జీవిస్తూ ఆయన కోసము ఎదుర్కోవడానికి సిద్ధపడుతున్నావా? హూ ఆర్ యు? సంగమా, ఎవరు నువ్వు? యెహోవా యందు భయభక్తి కలిగి జీవిస్తున్నావా? ధైర్యముతో బతుకుతున్నావా? ఎక్కడున్నావు? ఏ విషయంలో నువ్వు ఏడుస్తున్నావు? డబ్బు పోగొట్టుకుని ఏడుస్తున్నావా? భయపడకు.
యెహోవా యందు భయభక్తి గలవారు ఘనతయు ఐశ్వర్యము దేవుడు నీకు ఇస్తాడు. జీవము అందులో ఉన్నది. ప్రార్థిస్తున్నామా? ఆయన కోసం సిద్ధపడతావా? నువ్వు ఎలాంటి కుమార్తెమైనా, ఎలాంటి కుమారుడమైనా, ఒకవేళ భక్తిహీన దిశలో ఉన్నావేమో, యెహోవా యందు భయభక్తిని వదిలేసి నువ్వు లోకం వైపు వెళ్ళిపోయావు, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. భయపడకము, ధైర్యముగా ఉండు, ప్రభుని రక్షిస్తాడు, ఈ కుటుంబాన్ని కాపాడుతాడు. ప్రార్థిస్తున్నామా? స్తోత్రం తండ్రి, యేసునామంలో ప్రార్థిస్తున్నాను. ఇంతవరకు ఈ భూలోకంలో ఎవరు దైనముగా జీవిస్తారంటే నైనా నీ నామహిమార్థంగా మాకు నీ నామహిమార్థంగా వాక్యానుసరంగా మాట్లాడిన దేవాన్ని ఆశీర్వదిస్తున్నా. నీ నామహిమార్థమే ఎంతమంది ఈ వాక్యం విన్నారో యేసుక్రీస్తు నామములో వారు మంచిగా ధైర్యం పొందుకుందురుగాక, సంతోషంతో సమాధానంతో వారు బ్రతుకుదురుగాక, నీ రాకడకు వారు సిద్ధపడుదురుగాక, వారి అవసరాలను తీర్చబడునుగాక, మీ ప్రేమతో నింపబడుదురుగాక, సంతోషంతో జీవించుదురుగాక. ఇది మొదలుకొని వారు దైనాత్మతో పొందుకుందురుగాక, మీ ప్రేమతో నింపబడుదురుగాక. తండ్రి, మాకు నీవు తిరిగి ఆత్మని ఇవ్వలేదు, దత్తపుత్రాత్మ అయా పరిశుద్ధాత్మని అనుగ్రహించినందుకు మీకు స్తోత్రం చేస్తున్నాము. ఈ నామహిమార్థముగా మీ ప్రేమ, మీ దయ, మీ కరుణ, మీ కటాక్షములు మా అందరిపై రాణించండి. ఎంతమంది ఈ వీడియో చూస్తున్నారో తండ్రి, షేర్ చేస్తున్నారు, అయినా లైక్ చేస్తున్నారు, వారిని దీవించి ఆశ్రయించి మీరు మహిమ పొందుకోమని యేసు నామములో ప్రార్థించి వారి అవసరాలన్నీ తీర్చి మీరు నాకు సిద్ధపరచుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం. మరొకసారి ఎంతమంది నైనా గర్భం కోసం ఎదురు చూస్తున్నారు, ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారు, యేసు క్రీస్తు నామములో వారికి గర్భద్వారం తెరబడునుగాక, యేసు నామములో వారికి ఉద్యోగం వచ్చునుగాక, యేసు నామములో సమస్యలన్నీ తొలగిపోనుగాక. కృప చూపించి మహిమందుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. గమనించండి, మీరు మొదటగా ఈ యూట్యూబ్ చూసినట్టయితే మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి. అలాగే నా నెంబర్ అక్కడ ఉంచుతాము. ఆ నెంబర్కి మీరు ఒకవేళ ఫోన్ చేసినట్లయితే మీకోసం ప్రార్థించగలం. గాడ్ బ్లెస్ యు. దేవుని దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.